హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు నాగోల్ మెట్రో నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అన్ని ఇండ్ల మధ్యలో 200 గజాల ఇల్లు వెస్ట్ ఫేస్లో G+1 హౌస్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మంచి లొకేషన్లో మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు నాగోల్లోని లక్ష్మీ నరసింహ కాలనీ రోడ్ నెంబర్ 12 లో ఉంటుంది. మీరు చూసుకుంటే 200 గజాలలో వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. G+1 హౌస్. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలతోని అది CC రోడ్ తో కూడా రెడీ ఉంది మనకు. ఇక దీని సైజులు మనం చూసుకున్నట్టయితే 30x60 సైజులతోని కింద మనకు కార్ పార్కింగ్ 2 BHK, పైన 2 BHK, చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్. ఒకసారి లోపల ఇళ్లలో ఉందో చూద్దాం. మనం వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. మనకు ర్యాంప్ విషయంలో చూసుకున్నా కానీ గేట్లకు వాడిన దిమ్మెలకు కూడా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. మంచి మెటీరియల్ వాడి కట్టడం జరిగింది. మంచి స్టాండర్డ్ గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ర్యాంప్ చూసుకోండి, మనకు రోడ్ నుంచి హైట్ కట్టడం వల్ల ఇల్లు మంచి లుక్ గా కనబడుతుందని చెప్పుకోవచ్చు. కింద వచ్చేసి చూసుకోండి, విశాలమైన పార్కింగ్, ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పెట్టుకునే విధంగా మంచి పార్కింగ్ తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టిలతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. 30x60 సైజులో స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. లిఫ్ట్ ప్రొవిజనే కాకుండా పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మెట్ల కూడా మంచి గ్రానైట్ తోని, మంచి జిందాల్ కంపెనీ స్టీల్ తోని, ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్సలెంట్ మెటీరియల్ వాడి మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెట్ల కింద ఒక బాత్రూమ్, ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ లతో ఉన్నాయి. మన పార్కింగ్ లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ తోని, మంచి లైట్లతో ఇవ్వబడింది. చూసుకోండి, మనకు పిల్లర్లో కూడా మంచి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ మాత్రం చాలా బాగుంది. ఇటు చూసుకుంటే మనకి ఇది 2 BHK పోర్షన్, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే మనకు G+1 ఇల్లు ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి కొద ఉండద్దన్న ఉద్దేశంతో. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ కూడా చూసుకోండి, వెనక కూడా మంచి సెట్ బ్యాక్ లతోని ఒక మంచి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK ఎలా ఉందో ఒకసారి చూడండి. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్న చూసుకోండి, మనకు 7 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మనకు బ్లాక్ అండ్ వైట్ పట్టీలతోని మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. బాల్కనీకి అందాన్ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఇక్కడ సెక్యూరిటీ పరంగా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్ తోని, జిందాల్ కంపెనీ స్టీల్ తోని మంచి డిజైన్ తోని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా వుడ్ కలర్ తోని, లైట్లతో చాలా బాగా ఇచ్చారు. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో మంచి సింహదారంతో, ఇండియన్ టేప్ తోని చౌకోట్లు కానీ, డోర్లు కానీ, హార్డ్వేర్ కానీ ఎక్సలెంట్ వాటర్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి మనం చూసుకునేది మనకు ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి సెట్ బ్యాక్లతో, చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఏదైతే మీరు ఈ డోర్ పక్కకు చూస్తున్నారో మంచి గోల్డెన్ పట్టీలతోని, మంచి టైల్స్ అని ఇవ్వబడింది. మనం వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి, ఎంత విశాలంగా ఉందో. మనకి ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ టైల్స్ వేయడం జరిగింది. చూసుకోండి, ఇందులో కూడా మంచి సిట్అవుట్ ఏరియాలో కూడా మంచి ఫాల్సింగ్ లైట్లతోని ఒక వాల్ కూడా మంచి హైలైట్ ఇవ్వడం జరిగింది.
ఒక పార్టీషన్ కూడా చేయించడం జరిగింది. చూసుకోండి దీన్ని కూడా ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి గ్రానైట్ తోని ఎక్సలెంట్ ప్లానింగ్ తో చేశారు. చూసుకోండి ఇది హాల్లో కూడా చూసుకోండి ఏదైనా సెల్ఫ్లు పెట్టుకునే విధంగా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తో ఇవ్వబడింది. చూసుకోండి చాలా చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది టీవీ పాయింట్. ఇక్కడ మనకు నార్త్ కూడా వాస్తు ప్రకారంగా 2 రెక్కల డోర్ ఉండాలన్న ఉద్దేశంతో 2 రెక్కల డోర్ ఇవ్వడం ఉంది. వాస్తు దోషాలు కూడా ఎక్కడ లేకుండా చాలా బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా విండో తోని చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా మంచి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ కు బయటకు వెళ్ళడానికి డోర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇది డైనింగ్ ఏరియా లేక వాడుకునే విధంగా ఇక్కడ మనకు చేతులు కడుక్కునే విధంగా ఒక మంచి వాష్ బేసిన్ మంచి టైల్స్ తోని ఎక్సలెంట్ గా ప్లానింగ్ తోని ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనం కిచెన్ లోకి ఎంటర్ అయ్యడం చూసుకోండి. కిచెన్ కూడా బ్లాక్ ప్లాట్ఫామ్ తోని మంచి అందమైన టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో తోని చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ తోని మంచి లైట్లతో ఇచ్చారని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మనం కబోర్డ్ చేసుకునే విధంగా ఎంత పెద్ద ఫ్రిడ్జ్ పెట్టుకునే విధంగా ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు యూటిలిటీ పాయింట్ చూసుకోండి. యూటిలిటీ పాయింట్ కూడా ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా టైల్స్ విషయంలో చూసుకున్నా ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్ తోని మంచి మెటీరియల్ వాడడం జరిగింది. చూసుకోండి ఇదే మనకు రోడ్డు లక్ష్మీ నరసింహ కాలనీ రోడ్ నెంబర్ 12 రోడ్డు. దానికి ఆనుకునే మనకు సెకండ్ బిట్ లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చుట్టుపక్కల మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ నియర్ బై కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ప్రతి ఒక్కటి మనం చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం ఇల్లుకు చేరుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూడండి మంచి సెట్ బ్యాక్లతోని ఫ్లోరింగ్ కూడా మంచి గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. వాల్ కూడా మంచి గ్రానైట్ వాడడం జరిగింది. అటు లాస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఒక వాష్ పాయింట్ ఇవ్వడమే కాకుండా మంచి టైల్స్ తోని మంచి నల్లాలతోని చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చి మనకు ఎగ్జిట్ నంబర్ ORR తారామతిపేట నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల లొకాలిటీ బాగుంటుంది. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని నియర్ బై మనకు ఉంటాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఈ రూమ్ స్టోర్ రూమ్ లెక్క వాడుకునే విధంగా కూడా స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి డోర్ కూడా మంచి ఫినిషింగ్ తోని హార్డ్వేర్ కూడా మంచి హార్డ్వేర్ వాడడం జరిగింది. దీనికి ఏదైతే కరెంటు వాడారో అది కూడా మంచి క్వాలిటీ గల యాంకర్ కంపెనీ వాడారని చెప్పుకోవచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. ఇందులో కూడా మంచి ఫ్లోరింగ్ తోని ఇందులో 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి దాంట్లో మనకు ఒక వాల్ కూడా హైలైట్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా మంచి రూప్ లైట్లతోని మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో విత్ గ్రిల్స్ తో ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్నా గానీ అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు ఫ్రెండ్స్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కి బయటకు రాగానే చూసుకోండి మన కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. మంచి ఇండియన్ కల్చర్ తోని మంచి టైల్స్ తోని అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు చేయి కడుక్కునే విధంగా ఒక వాష్ బేసిన్ పైన వరకు కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అజాగ్రత్త పడకుండా మంచిగా ప్రతి ఒక్కటి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్. ఇందులో చూసుకోండి ఎంత పెద్ద సైజులు ఉన్నావు. ఇందులో 10x10 బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క డిజైన్ తోని ఎక్సలెంట్ గా చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా 2 విండోలు ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా కూడా మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నది అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో మంచి టైల్స్ తోని అన్ని రకాల మంచి హార్డ్వేర్ తోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ప్రతి ఒక్కటి ఆచి తూచి ప్రతి ఒక్కటి మన సొంత ఇల్లు కట్టుకునే విధంగా అయితే కట్టడం జరిగింది. చూస్తారు కదా మనకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్ చాలా విశాలంగా వచ్చింది. 30x60 సైజులతో చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు నాగోల్లో ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత మనకు బ్యాంక్ లో ఉంటే ఎంత వరకు వస్తుంది మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మంచి బెస్ట్ మంచి ప్రైమ్ లొకేషన్. ఎందుకంటున్నానంటే మనకు నాగోల్ మెట్రో కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అన్ని చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఇల్లు సైజులు కూడా చాలా బాగున్నాయి. చూసారు కదా కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ఇక ఫ్రెండ్స్ దీని రేటు చూసుకుంటే మనకు 1,90,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు. మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇల్లు లొకేషన్ కు రావాలన్నా ఇల్లు గురించి ఇంకా ఏమైనా డౌట్లు ఉండైతే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను.
తన ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ఇల్లు చూపించడం కాకుండా ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా తెలపడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులు ఏ బ్యాంకులో అయినా సరే మనకు 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 80% కూడా లోన్ సపోర్ట్ ఇస్తుంది. అంత మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. అండర్ జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోన్ కిందికి వస్తుంది. ఇక మనం ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే మనకు 3400 ఎస్ఎఫ్టీలో మనకు ఇల్లు కట్టడం జరిగింది. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్ నంబర్ కు కాల్ చేయగానే మాయకమన్నవి. ఎంతో కష్టపడి ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య.